చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమ గల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు ఐఏఎస్, శ్రీమతి సుజాత గారుల వివాహ దినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, శ్రీమతి సుజాత గారు, బాబు ఇమ్మానియేలు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ పాదాల చెంతకు వచ్చి మీ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మా ప్రేక్షకుల ఆశీర్వాదం కొరకు, అభివృద్ధి కొరకు మీ సత్య సువార్తను వారు గ్రహించినట్లు కృపా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి కొరకు, సుజాత గారి కొరకు మీకు వందనాలు. మీ బిడ్డలను గడిచిన 20 సంవత్సరాలు మీ కృపా హస్తంలో సంరక్షించి వివాహ జీవితంలో కృప చూపినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బాబు ఇమ్మానియేలును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వీరి వల్ల అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడానికి, తద్వారా లక్షలాది మంది ప్రజలను మేము సువార్థీకరణ చేయడానికి, సహకరించడానికి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ రాత్రికాలపు వాక్య భాగాన్ని వీక్షించటానికి, ఆలకించటానికి సిద్ధంగా ఉన్న మిమ్ములను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. లూకా సువార్త వాక్య ధ్యానాలు మీరు వింటున్నారు. మీ వ్యక్తిగత జీవితాలకు లూకా సువార్త వాక్య ధ్యానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు మాతో పంచుకోవాలి అని శ్రీధర్ బాబు గారు, ఏసే పరిష్కారం యాంకర్ గారు ప్రతిరోజు చెబుతున్నారు. ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభించుకున్నాం. ఇవాళ 12వ తారీఖు. ఇంచుమించుగా 42 దినాలు, ఇంచుమించుగా 42-44 దినాలు, 14 అధ్యాయాలు, 44 దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఒక ఉత్తరం ద్వారా ఈ వాక్య ధ్యానాలు మాకు ఇట్లా ఉపయోగపడుతున్నాయి అనే మీ అభిప్రాయం ఒక్కసారైనా మీరు రాశారా? ఒకసారి ప్రేక్షకులు మీరు ఆలోచించండి. 3000 ఎపిసోడ్స్కు మనం దగ్గరగా ఉన్నాం. మీలో చాలామంది ఆదికాండము నుండి కూడా వింటున్న వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది తెలుసు. వారైనా సరే ఒక్కసారైనా అయ్యా మేము ఇదిగో ఈ మేలు పొందాం పరిష్కారం ద్వారా అనే లేఖ వ్రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనుక మీ అభిప్రాయం మాకు తెలిస్తే మరింత ముందుకు సాగటానికి మాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కనుక తప్పక మీ అభిప్రాయాన్ని మీరు బై పోస్ట్ కార్డ్, ఒక పోస్ట్ కార్డు ద్వారా తెలియపరచాలని నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. లూకా శుభవార్త 14వ అధ్యాయం 28వ వచనం. లూకా శుభవార్త 14వ అధ్యాయం 28వ వచనం. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా.
చూచు కొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిను కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకు 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుని మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొన చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. 3వ కారణాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. బహుజన సమూహం వెంబడిస్తున్నారు యేసు ప్రభువును. ఆయన వెనక్కు తిరిగి ఆ సమూహాన్ని చూసి మాట్లాడుతున్నాడు. నా శిష్యుడు కావాలి అంటే తల్లినైనా తండ్రినైనా అక్కచెల్లెండ్రనైనా అన్నదమ్ములనైనా పిల్లలనైనా విడిచిపెట్టనివాడు, ద్వేషింపనివాడు, తన ప్రాణాన్నైనా ద్వేషింపనివాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అది నిన్న ధ్యానం చేశాం. రెండవది మనం చూసాము నిన్న, సిలువ వెంబడించకపోతే, సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే శిష్యుడు కానేరడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు 3వ మాట, తనకు కలిగినది అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులము మేము అని చెప్పుకోవటానికి ఒక ప్రాముఖ్యమైన అర్హత ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. మమ్ములను శిష్యులు అని గుర్తించండి అని ఆనాడు చాలామంది ఆయన వెనకాల వచ్చారు. ఆయన శిష్యులు అని గుర్తించాలి అంటే కనుక 3వ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి? తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. ఇది ఎట్లా సాధ్యం? మన జీవితం ముగించేప్పటికీ మనం ఇది నాది అని చెప్పుకోవటానికి దేనిని కూడా మనం సాహసం చేయలేని స్థితి. అబ్రహామును గురించి మాట్లాడాను నిన్న. అబ్రహాము తన కొరకు మక్పేలా గుహ తప్ప దేనిని తనదిగా భావించలేదండి. మక్పేలా గుహ ఎందుకంటే తన సమాధి నిమిత్తం. ఈ దినాన మనం చనిపోతే ఎక్కడ పెట్టబడతాం? సమాధుల దొడ్లోనే. అదొక్కటే మనది. ఆ స్థలమే, ఆ సమాధి కడతారు కాబట్టి ఆ స్థలం మన పేరు నుండి పోతుంది. గృహం ఉందంటే తర్వాత వాళ్ళు తీసేసుకుంటారు. పిల్లలు అమ్మేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేసేసుకోవచ్చు. తనది ఏముంది? మానవుడు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. తనదంతా విడిచిపెట్టని వాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీని అర్థం ఏంటి? ఇక యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అన్నీ అమ్మేసుకొని పాపర్లు అయిపోవాలనే దేవుని వాక్యం చెబుతోంది. అలాగేం చెప్పలేదు. ఇక్కడ శిష్యుడు కానేరడు. ఇక్కడ ఆయనను వెంబడించి ఆయన యొక్క మార్గములో వెళ్ళటానికి, ఆయన పరిచర్యలో ఉండటానికి, ఆయనను పోలి జీవించటానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కడు కూడా ఈ లోకం నాది కాదు అన్నట్టుగా బతకాలి. అది ఆయన ఉద్దేశం. తనకు కలిగినది సమస్తం తనది కానట్టుగా బతకాలి. ఒక్క విధంగా చెప్పాలంటే అద్దె ఇంటి జీవితం అన్నమాట. చూడండి, మనం ఒక అపార్ట్మెంట్లోనో ఒక ఇంట్లోనో అద్దుకుంటాం. మనం ఉంటున్నాం ఇంట్లో, కానీ అది ఉన్నది మంది కాదు. వీఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ హౌస్. కానీ మనం నివసించినంత కాలం అది మనదే. మనం అది చెల్లిస్తున్నాం, నివసిస్తున్నాం, అది మనం ఉంటున్నాం. ఇల్లు మంది కాదు. అది అక్కడ అర్థం. కారులో తిరుగుతున్నాం, కారు మంది కాదు. గ్రహిస్తున్నారా? ఇక్కడ ప్రభు చెబుతుంది ఏంటంటే, నీవు దేని చేత బంధీవి కావద్దు. నీవు దేనికి కూడా సంబంధివిగా ఉండవద్దు. దేవుని సంబంధిగానే బతకాలి. అందుకనే పౌలు అంటాడు,
నేను మీ మధ్యన ఉన్నంత కాలము యేసుక్రీస్తు ప్రభువును తప్ప మరి దేనిని మీ యొద్ద నుండి నేను ఎరుగను అన్నాడు. అంటే ఏంటి అర్థం? నాతో పాటు స్నేహితులు కొందరు, నాకు పరిచయస్తులు మినిస్ట్రీలో ఉన్నారు. వాళ్ళకి నాకేంటి సంబంధం? ఒక్క పరిచర్య సంబంధం. పరిచర్యను బట్టే స్నేహం, ప్రభువును బట్టే ఆ ఇతర వ్యక్తులతో నా పరిచయం. అంతకు మించి ఇంకొక దానికి సంబంధం లేదు. సోదరుడా, సోదరి, ప్రభువును తప్ప మరి దేనిని నేను ఎరగను మీ మధ్యన అన్నాడు. అవునండి, అటువంటి తీర్మానం కలిగిన వాడే ఆయన శిష్యుడు. మనకు ఈ దినాలు అన్నీ కావాలి, అన్ని బంధాలు మనవే అనుకుంటాం మనం. అదే మనల్ని వెనక్కి నెట్టేస్తుంది పరిచర్యలో. యేసు ప్రభు ఇక్కడ కొన్ని ఉపమానాలు కూడా చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానాలు? చాలా చక్కటి ఉపమానం. ఒకడు గోపురం కట్టాలని ప్రారంభించినప్పుడు దాన్ని ముగించటం కొరకు కావలసినటువంటివి ఉన్నవో లేవో చూసుకొని మొదలు పెడతాడు కదా. ఒకవేళ చూసుకోకుండా మొదలు పెడితే ముగించలేకపోతే ఏమంటారు ఆయన్ని? అయ్యో, ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడే అని అంటారు కదా. అలాగే క్రైస్తవ భక్తి జీవితం ఆత్మ సంబంధమైనదిగా మొదలు పెట్టాలి, ఆత్మ సంబంధమైనదిగానే ముగించాలి. పౌలు అన్నాడు, మీరు ఆత్మ సంబంధంగానే మొదలుపెట్టారు కానీ శరీర సంబంధంగా ముగింప చూస్తున్నారా అని ప్రశ్నించాడు. సేవకు వచ్చినప్పుడు ఒక గొప్ప ప్రమాణంతో వస్తాం. ప్రభువా, నీవు తప్ప నాకేం అక్కర్లేదని వస్తాం. ప్రభు సువార్త సేవ చేస్తూ కొద్ది కాలం అయిన తర్వాత ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్స్, అసెట్స్, వెహికల్స్, ప్రోటోకాల్, స్ట్రక్చర్, మినిస్టీరియల్ స్ట్రక్చర్స్, వీటితో ముడిపడిపోయి ప్రభువును వదిలిపెట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మినిస్ట్రీలో వాళ్ళు ఏం తీసుకుని పోయలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోపురం కట్ట మొదలుపెట్టావు. మొట్టమొదటే ఆలోచించుకోవాలి. నువ్వు గోపురం ప్రారంభించే ముందే వెనుతిరిగి చూడకూడదు. దాన్ని ముగించటానికి సిద్ధపడాలే కానీ వెనుతిరిగి అయ్యో ముగించలేకపోయాడని అనేకులు అపహాస్యం చేసేట్టు ఉండకూడదు. ఎందుకు చాలామంది యేసుప్రభుని అంగీకరించట్లేదో తెలుసా మీకు? యేసుప్రభుని అంగీకరిస్తే బాప్తిసం తీసుకుంటే సినిమాలు మానేయాలంట కదండి, చుట్ట మానేయాలట, సిగరెట్ మానేయాలట, లంచం మానేయాలట, వ్యభిచారం మానేయాలట. ఇవన్నీ మానేసి నేను ఎట్టబొత్తగలుగుతానండి, నేను ఎందుకు ఆయన జోలికి వెళ్ళాలని మానేస్తున్నాను ఎక్కువ మంది ఉన్నారు. రిలాక్సేషన్ ఇచ్చారే అనుకోండి, మీరు అందరు నమ్మేసామంటారు. యేసును వెంబడించిన వాడు అపవిత్రతలో, పాపములో ఎట్లా బ్రతకగలుగుతాడు? బ్రతకలేడు. పాపానికి దానికి సంబంధం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు పాపం చెయ్యలేడు. విల్ఫుల్గా ఏ విశ్వాసి పాపం చేయలేడు. పరిస్థితులను బట్టి, బలహీనత బట్టి చేస్తే అది కడుక్కునే వరకు ఏడుస్తాడు, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడతాడు. అదే మారు మనసు. కనుక సేవ్డ్ సోల్, అన్సేవ్డ్ సోల్, రక్షించబడిన విశ్వాసికి, రక్షణ పొందని అవిశ్వాసికి ఉన్న తేడా ఏంటో తెలుసా? రక్షించబడిన వాడు పాపం చేస్తే పశ్చాత్తాపడి ఏడుస్తాడు, ఎందుకు పాపం చేశాను అని ఏడుస్తాడు. రక్షణ పొందినవాడు మళ్ళీ ఎప్పుడు పాపం చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తాడు. అది తేడా. యాటిట్యూడ్ డిఫరెన్స్ అండి, ఒక్క మాటలో చెప్పాలంటే. కనుక ప్రభు చెబుతోంది ఏంటంటే, ఇక్కడ నీవు ప్రభు మార్గానికి రావటం అంటే గోపురం కట్టడమే. అంటే ఒక ఉన్నత స్థలాన్ని, ఒక ఉన్నత స్థాయిని నీవు ఎక్స్పెక్ట్ చేసి నీ ఆత్మీయ యాత్ర ప్రారంభించావు. వెనుతిరగవు కదా, ఆపద్దు కదా, దాన్ని ఆపేస్తే అపహాస్యం పాలవుతావు కదా. అది ప్రభు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితాలు శరీరంతో ముగించద్దండి. ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధంగానే వెళదాం. కైసరువు కైసరుకు, దేవునికి చెల్లించమన్నాడు ప్రభు. దేవుని వెంబడిస్తున్న వారు దేవునికి చెల్లించాల్సినవి డబ్బు కాదు, జీవితాలు.
దేవుడు మనకిచ్చిన జీవితం ఆయనకి ఇవ్వగలగటం, ఆయనను వెంబడించడానికి తీర్మానం. రెండవ ఉదాహరణ ప్రభు జ్ఞాపకం చేస్తూ అన్నాడు, తన మీదకు యుద్ధానికి వస్తున్న వాడి దగ్గర 20,000 మంది ఉంటే 10,000 మందితో నేను వెళ్ళి జయించగలుగుతానా లేదా అనేది ఇక్కడే ఆలోచించుకుంటావు కదా అన్నాడు. ఒక విధంగా ఒకటి కన్స్ట్రక్షన్, రెండవది వార్. ఈ 2 ఉదాహరణలు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ 2 ప్రజలు చూస్తారు. నువ్వు గోపురం మొదలుపెట్టావు, కొన్ని సంఘాలు మొదలెడతారు, చర్చెస్ కట్టనేరు, అట్లా మొండిగోడలేసి వదిలేస్తారు. ఎందుకు ప్రారంభించారండి, ఎందుకు కట్టలేకపోతున్నారు నవ్వుతారు కదా. దాని కొరకు కాదు కదా, కట్టేవాడు అన్నీ చూసుకొని కడతాడే. అట్లా నీ ఆత్మీయ జీవితం భ్రష్టత్వానికి రాకూడదు. ప్రభు చెప్తుంది అది. సమాధాన పడతాడే అంటే ముందుగానే చూచుకుంటాడు కదా అనే దాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక తనది కాదు అన్నట్లుగా, తనదంతా కూడా తనది కాదు అన్నట్లుగా విడిచిపెట్టుకున్నవాడే ఆయన శిష్యుడు అవుతాడు. కనుక ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయే లోపల ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, అదిగో ఆ థియేటర్ నాది, ఈ స్టూడియో నాది, ఇవి కాదు మనం చెప్పాల్సింది. ఇవన్నీ ప్రభువుయే, నాది ఏది లేదు, నేను ఆయన సొత్తు. నా సొత్తు ఏదైనా ఉంటే అది ఆయన సొత్తే తప్ప నాది కాదన్నట్టుగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం ప్రభు బిడ్డలం. భార్య ఆస్తి భర్తదే కదా, మన ఆస్తి ప్రభువుదే కదా, అవునా? కనుక భార్య ఇది నా ఆస్తి, నేను నీకు ఇవ్వను, నాకు సంబంధం లేదు, ఇది నాదే అని అంటే ఆమె సరైన భార్య అని ఎవరైనా అంటారా? ప్రభు బిడ్డలు తమకు కలిగింది ప్రభు కొరకు ఇచ్చేయటానికి, ఎప్పుడు ప్రభు కొరకు సమర్పించడానికి కానీ, ప్రభువుదే అని ఒప్పుకోవటానికి కానీ అభ్యంతరపడాల్సిన పని ఏమీ లేదు. ఉప్పు మంచిదే కానీ నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగుతుంది. ఒక్కొక్క పదం చూడండి, ఒక్కొక్క ఉపమానం వెనకాల ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు. ఉప్పు మంచిదే, విశ్వాసి ఉప్పు అండి. నిస్సారమైపోతే ఇంక దేనివల్ల సారం పొందుతాడు? బయట పారవేయబట్టానికి తప్ప దేనికి పనిచేస్తుంది? ఎఫెక్టివ్ బిలీవర్ ఫెయిల్ అయిపోతే భౌతిక మరణానికి తప్ప మరి దేనికి పనిచేస్తాడు అతడు? మరణకరము కాని పాపము కలదు అన్నాడు యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటి? మరణకరము కాని పాపం, సిన్ అంటు డెత్. విశ్వాసి పాపంలో కొనసాగితే, ఫెయిల్యూర్స్లో కొనసాగితే ప్రభు అతని రక్షణ తీసేయడండి. అతను తీసుకుంటాడు కానీ పరలోకానికి అతని రక్షణ తీసేయడం. సంసోను గొప్ప ఉదాహరణ. సంసోను నరకానికి వెళ్ళలేదు కూడా, వెళ్ళడు కూడా. ఎందుకంటారేమో, సేవ్డ్ సోల్, రక్షించబడిన వ్యక్తి కనుక తను ప్రభు సన్నిధికి వెళ్ళిపోవటమే ఇన్ఎఫెక్టివ్ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు. అదే చెప్తున్నాడు, ఉప్పు నిస్సారమైతే. ఇది అవిశ్వాసుల కొరకు చెప్పిన మాట కాదు, విశ్వాసులే లోకానికి ఉప్పు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటున్నాడు. మీరు ఉప్పు నిస్సారమైతే దేనితో మళ్ళీ సారం పొందుతుంది? అది బయట పారవేయబట్టమే కదా అన్నాడంటే, ఒక విశ్వాసిగా నీ జీవితం ఎఫెక్టివ్గా ఉండాలి, లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? క్రైస్తవుడా, నీవు క్రైస్తవుడు అని చెప్పుకొని లంచగొండివై ఉంటే నిస్సారమైపోయావు, ఇంకేంది నీ వల్ల ఉపయోగం? పలానా అబ్రహాం గారు, పలానా ఫిలిప్ గారు, పలానా ఆంథోనీ గారు దొరికారు అక్రమంలో అని చెప్పి పేపర్లో వేస్తే నీ వల్ల ఏంటి ఉపయోగం? అంటే దొరకద్దు అనేది నా ఉద్దేశం కాదు, అది కాదు నేను చెప్తాను. కరప్షన్లో ఉంటే నువ్వేం క్రైస్తవుడివి, వ్యభిచారంలో ఉంటే నువ్వేం క్రైస్తవుడివి? నిన్ను ప్రభు రక్షించాడు, నువ్వు నీ కన్నులు తెరవబడ్డాయి, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్తున్నప్పుడు నీ జీవితం ఎట్లుండాలి? నా మాట దహించు అగ్ని కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అని ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆయన వాక్యం వింటూ కూడా నీ హృదయం సరిచేసుకోకపోతే విశ్వాసిగా నీ ప్రభావం ఏంటి సమాజంలో? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు హృదయం మండటం లేదా? హృదయము మండుట లేదా? ఆలోచించండి సోదరులారా, సహోదరులారా.
మనం ఎంతవరకు ఆశీర్వాదాలనే భ్రమలో పడిపోతున్నాం. ఆశీర్వాదాలు మనకి ఇస్తాడండి దేవుడు. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం, వాటి కొరకు ఎదురు చూద్దాం, వాటి కొరకు కనిపెడదాం. అద్భుతాలు కావాలా మీకు? ఎందుకండి మీకు అద్భుతం? మీరు ఒక అద్భుతంగా మారతారండి ప్రభువు చేతిలో పడితే. మీ జీవితం అద్భుతం కావాలి, కానీ మీ ద్వారా అద్భుతాలు ఎవరికి కావాలి? ఏంటి దానివల్ల ప్రయోజనం? యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురును ఒక అద్భుతంగా మార్చాడు. పేతురు జీవితాన్ని తీసుకోండి, అతని జీవితం అద్భుతమైంది. జీవితాలు అద్భుతంగా మారాలి, కానీ జీవితాల్లో అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రిసీవ్ యువర్ మిరకల్ అనుకుంటున్నారా? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువు కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప జీవితం అద్భుతం కాదా? ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి పేదవాడైపోయిన జక్కయ్య జీవితం అద్భుతం కాదా? బైబిల్లో ఉన్న అద్భుతాలు ఇవి. కానీ మనం వీటిని చూస్తామంటే ఏదో ఫిజికల్ హీలింగ్, లేకపోతే ఒక ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, దేనికి ఎదురు చూస్తుంటాం. లోకం ఎదురు చూసినట్లు నువ్వు కూడా చూస్తే ఏంటి ప్రయోజనం? బహుజన సమూహం వెంబడిస్తున్నారు, కానీ సిలువ దగ్గర నిలబడింది యోహాను ఒక్కడే. సిలువ దగ్గర నిలబడినందున యోహానుకు ఒక గొప్ప భాగ్యం దొరికింది, ఒక బాధ్యత దొరికింది, తల్లి మరియను సంరక్షించే బాధ్యత. కనుక ప్రభువుకు సమీపంగా ఉంటే నీకు బాధ్యతలు దొరుకుతాయి. ఆ బాధ్యతలే భాగ్యాలుగా మారతాయి. ఎప్పుడు గ్రహిస్తాం క్రైస్తవులు మనం బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తు యొక్క వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుందామండి? ఈ దినాల్లో చాలామంది కేవలం భౌతిక సంబంధమైన విషయాల కొరకు ప్రభువును వెతుకుతున్నారు. ప్రభు ముందే వాగ్దానం చేశారు, నా రాజ్యం, నా నీతిని మొదట మీరు వెతకండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఆ ప్రభువే సెలవిచ్చారు కదా. ఆ రాజ్యాన్ని వెతకటం వదిలిపెట్టి ఈ లోక రాజ్యం మీద ఉన్న వాటిని వెతుక్కోవటానికి ఎందుకు ప్రయాసపడుతున్నాం? ఆయన శిష్యులమని చెప్పుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఎట్లా నడిచారో అన్న పరిశీలన చెయ్యాలి కదండి. ఆయన శిష్యులు ఎట్లా నడిచారు? తోమా ఎట్లా నడిచాడు? పేతురు గారు ఎట్లా నడిచాడు? పౌలు ఎట్లా నడిచారు? యోహాన్ ఎట్లా నడిచాడు? యాకోబు ఎట్లా నడిచాడు? ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా రూపాంతరం వచ్చాయో చూసి వాటిని చూచైనా మనం మన జీవన విధానం నడవడి మార్చుకోవాలి కదా. సోదరుడా, సోదరి, జీవితం మార్చుకోకపోతే క్రీస్తు ప్రభు బిడ్డనని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. లోకంలో పేరు సంపాదించటం, లోకంలో ఘనత సంపాదించటం, అది నీకు అంతిమమైన గమ్యం కాకూడదు. లోకంలో ప్రభువు రాజ్యాన్ని స్థాపించటం నీ జీవితంలో గమ్యం కావాలి. చూడండి, ఈ రాత్రికాలం నేను వాక్యం ముగించే ముందు 25వ వచనము నుండి ఉన్న వాక్య భాగమును మనం 2 దినాలు ధ్యానం చేశాం. ఈ 2 దినాల అంశం కూడా ఒక్కటే, ప్రభువును సంపాదించుకున్నాం. ప్రభువు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రభు చిత్త ప్రకారం ఆత్మలను సంపాదించాలి. ఈ లోకములో మనకు అంతకు మించిన గురి, గమ్యం మరొకటి లేనే లేదు అనే విషయాన్ని మీరు తప్పక గ్రహించాలని కోరుతున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం అందిస్తున్నటువంటి కుటుంబము శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS గారు, శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు, ఇందుపల్లి ఇమానియేలు సహకారం అందిస్తున్నారు. శామ్యూల్ ఆనంద్ కుమార్, సుజాత గారి వివాహ దినం సందర్భంగా ఎపిసోడ్కు సహకారం అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి.
అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం మా ప్రేక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థులు పరీక్షలో మీ కృపా సహాయం అనుగ్రహించి మీ బిడ్డలు పరీక్షలు బాగా వ్రాయటకు సహాయం చేసినందుకు వందనాలు. బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేక్షకులలో ఆర్థిక సహకారం కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది బిడ్డలు ఉన్నారు. అవసరాల్లో ఉన్నవారు ఉన్నారు. వారి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబమును మీరు ముట్టండి, బాగు చేయండి. ఆప్తులను పోగొట్టుకుని కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మీరు అక్కడలో వస్తున్నప్పుడు విశ్వాసులైనటువంటి వారిని తీసుకుని వస్తారని నాయన మీ వాక్యం సెలవిస్తున్న దాన్ని విశ్వసించడానికి బిడ్డలకు సహాయం చేయండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిద్రిస్తున్న వారిని గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాలం ప్రాముఖ్యంగా కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నాయన, సంతానము లేని దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మా ప్రేక్షకుల రక్షణ వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారు, ఇమ్మానీయులను మీరు ఆశీర్వదించండి. వీరిని స్ఫూర్తిగా తీసుకొని అనేకులు ఎపిసోడ్స్ నిర్వహించుటకు కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. లూకాసు వార్త వాక్య ధ్యానాలు పూర్తయ్యే నాటికి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ బిలీవర్స్లో డెవలప్ చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడే ఉండును గాక, ఆమేన్.